బైబిల్‌లో ఎంతమంది చనిపోయి మరలా బతికారో మీకు తెలుసా? పాత నిబంధనలో చూస్తే మొదటగా ఏలియా సారెపతు విధవరాలి కుమారుణ్ణి బతికిస్తారు. తర్వాత ఎలీషా సునేమీయురాలి కుమారుణ్ణి బతికిస్తారు. ఆ తర్వాత చనిపోయిన ఎలీషా ఎముకలు తగిలి ఆ ప్రభావంతో ఒక మనిషి బతికి వస్తాడు. ఇవి పాత నిబంధనలో జరిగాయి. ఇంకా కొత్త నిబంధనలో చూస్తే యేసయ్య యాయీరు కుమార్తెను బతికిస్తారు. నాయీను అనే గ్రామంలో విధవరాలి కొడుకును కూడా ఆయన బతికిస్తారు. ఇంకా చనిపోయి 4 రోజులైన తర్వాత లాజర్ను కూడా లేపుతారు. ఇంకా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే అనేక మంది పరిశుద్ధులు సమాధులు తెరవబడ్డాయని, అనేక మందికి వారు కనిపించారని రాసి ఉంటుంది. ఆ తరువాత పేతురు తబితా చనిపోతే బతికిస్తారు. అలాగే పౌలు ఐతుకు మేడపై నుండి పడి చనిపోతే అతన్ని కూడా బతికిస్తారు. ఇంకా ఆఖరిగా యేసయ్య చనిపోయి 3 రోజులైన తర్వాత పునరుద్ధానం అవుతారు. మొత్తం కలుపుకుంటే బైబిల్ గ్రంథంలో 10 సందర్భాల్లో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అలా లేచిన వారందరూ కొన్ని సంవత్సరాల తర్వాత మరలా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం తిరిగి లేచి మరణపు ముళ్ళు విరిచి నిరంతరం జీవించి ఉన్నారు. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యంలో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని రాయబడింది.